బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హై డ్రామా చోటు చేసుకుంది. మీడియా పాయింట్ వద్దకు వెళ్లేందుకు యత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. సభ జరుగుతుండగా మీడియా పాయింట్ వద్ద మాట్లాడొద్దనే నిబంధనలు ఉన్నాయంటూ పోలీసులు ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. దీంతో లోపల ఆంక్షలే బయట ఆంక్షలేనా అంటూ హరీష్ రావు కేటీఆర్ ఫైర్ అయ్యారు. కొత్త నిబంధనలు ఏంటని పోలీసులను హరీష్ రావు ప్రశ్నించారు. అంతకుముందు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీ జరుగుతుండగానే సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సానుభూతి కోసం వీధి నాటకాలు ఆడుతున్నారని ప్రతిపక్ష నేత కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కాళేశ్వరం దోపిడీలో జైలుకు వెళ్లాల్సి వస్తుందని ప్రతిపక్ష నేత బాధ్యతను తప్పించుకున్నారని ఫైర్ అయ్యారు. అవినీతి బయటపడుతుందనే ఫామ్ హౌస్ లోకి వెళ్లిపోయారన్నారు. నిజాయితీ ఉంటే అవినీతికి పాల్పడకుంటే కేసీఆర్ సభలోకి రావాలన్నారు. చచ్చిన పామును చంపాల్సిన అవసరం మాకే ఉందన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హై డ్రామా చోటు చేసుకుంది. మీడియా పాయింట్ వద్దకు వెళ్లేందుకు యత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. సభ జరుగుతుండగా మీడియా పాయింట్ వద్ద మాట్లాడొద్దనే నిబంధనలు ఉన్నాయంటూ పోలీసులు ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. దీంతో లోపల ఆంక్షలే బయట ఆంక్షలేనా అంటూ హరీష్ రావు కేటీఆర్ ఫైర్ అయ్యారు. కొత్త నిబంధనలు ఏంటని పోలీసులను హరీష్ రావు ప్రశ్నించారు. అంతకుముందు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీ జరుగుతుండగానే సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సానుభూతి కోసం వీధి నాటకాలు ఆడుతున్నారని ప్రతిపక్ష నేత కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కాళేశ్వరం దోపిడీలో జైలుకు వెళ్లాల్సి వస్తుందని ప్రతిపక్ష నేత బాధ్యతను తప్పించుకున్నారని ఫైర్ అయ్యారు. అవినీతి బయటపడుతుందనే ఫామ్ హౌస్ లోకి వెళ్లిపోయారన్నారు. నిజాయితీ ఉంటే అవినీతికి పాల్పడకుంటే కేసీఆర్ సభలోకి రావాలన్నారు. చచ్చిన పామును చంపాల్సిన అవసరం మాకే ఉందన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హై డ్రామా చోటు చేసుకుంది. మీడియా పాయింట్ వద్దకు వెళ్లేందుకు యత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. సభ జరుగుతుండగా మీడియా పాయింట్ వద్ద మాట్లాడొద్దనే నిబంధనలు ఉన్నాయంటూ పోలీసులు ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. దీంతో లోపల ఆంక్షలే బయట ఆంక్షలేనా అంటూ హరీష్ రావు కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. ఎస్ రాంబాబు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? హౌస్ లోపల బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేసి బయటికి రావడం జరిగింది. ఉదయం ఇటు కడియం శ్రీహరి, రాజగోపాల్ రెడ్డి మధ్యన జరిగినటువంటి వాగ్వాదం, ఆ తర్వాత సీఎం ను పేరు తీసుకుంటూ వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ కూడా దీనికి సంబంధించి కాంగ్రెస్ సభ్యులు కూడా తీవ్రంగా స్పందించడం జరిగింది. మరొక వైపు ఇటు బీఆర్ఎస్ సభ్యులు కూడా ఇటు సీఎం తీరుకు వ్యతిరేకంగా కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ లోపలనే ఇటు హౌస్ లోపల పెద్ద ఎత్తున ఒక వాగ్వాదం చోటు చేసుకున్న తర్వాత వాదోపవాదాలు జరిగిన తర్వాత ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఇటు సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇలాంటి తీవ్రమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించినటువంటి మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడే స్వయంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అని చెప్పి ఇటు ముఖ్యమంత్రి కూడా సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. దీన్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ను ఉపయోగిస్తున్నారని చెప్పేసి
పేర్కొనడం జరిగింది. దీంతో ఇటు ముఖ్యమంత్రి వ్యాఖ్యలు కూడా బాగలేవని చెప్పేసి బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. దీంతో ఇటు బీఆర్ఎస్ సభ్యులకును కాంగ్రెస్ సభ్యులకు మధ్యన వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ముఖ్యమంత్రి వ్యాఖ్యలకును కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వాకౌట్ చేసి బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చినటువంటి సందర్భంలోనే మీడియా పాయింట్ దగ్గర మాట్లాడతామని చెప్పేసి వెళ్తున్నటువంటి సందర్భంలోనే ఇటు మార్షల్స్ పోలీసులు అయితే అడ్డుకోవడం జరిగింది. ఇటు సభ జరుగుతున్నప్పుడు ప్యారలల్ గా ఎలాంటి మీటింగ్లు పెట్టకూడదని చెప్పేసి ఇక్కడ సభ లేనప్పుడు మాత్రమే అంటే బ్రేక్ ఇచ్చినప్పుడు లేకపోతే సభ నడవనటువంటి సందర్భంలో మాత్రమే మీడియా పాయింట్ దగ్గర మాట్లాడడానికి స్వపక్షానికి కానీ విపక్షానికి కానీ ఎవరికైనా ఉంటుంది. ఏ సభ్యుడైనా కానీ సభ నడుస్తున్నప్పుడు మాట్లాడడానికి లేదని చెప్పేసి కూడా స్పష్టం చేసినటువంటి సందర్భంలో ఇలాంటి జీవో ఎక్కడ తీసుకొచ్చారని చెప్పేసి అడిగినటువంటి సందర్భంలోనే వెంటనే మార్షల్స్ వెళ్లి స్పీకర్ దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. స్పీకర్ కూడా ఈ సభ నడుస్తున్నప్పుడు ఎలాంటి మాట్లాడడానికి అనుమతి లేదని చెప్పేసి కూడా స్పష్టం చేయడంతో ఇక్కడే నిరసన వ్యక్తం చేస్తూ ఇటు కేటీఆర్, హరీష్ రావు, కడియం శ్రీహరి లాంటి నేతలు అయితే నిరసన వ్యక్తం చేసి తెలంగాణ భవన్కి అయితే వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ మీడియాతోని మాట్లాడేటువంటి అవకాశం అయితే కనపడుతోంది. ప్రియా, రాంబాబు, ఈ ఇష్యూకి సంబంధించి కాంగ్రెస్ సభ్యులు కానీ ఎవరైనా స్పందించడం జరిగిందా? ఎస్ రాంబాబు, చెప్పండి ప్రియా. ఎస్, అయితే ఇప్పుడు ఈ ఇష్యూకు సంబంధించి కాంగ్రెస్ సభ్యులు ఎవరైనా స్పందించడం జరిగిందా? సభలోనే ఇటు అడ్డూరి లక్ష్మణ్ కానీ లేకపోతే ఇటు మిగతా సభ్యులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా స్పందించడం జరిగింది. పదే పదే ఇటు ముఖ్యమంత్రి పేరు తీసుకోవడాన్ని కానీ లేకపోతే నిన్న జరిగినటువంటి మేడిగడ్డ సందర్శనకు సంబంధించినటువంటి విషయంలో ఇటు ముఖ్యమంత్రి చేసినటువంటి అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఆడ ముఖ్యమంత్రి స్వయంగా స్పష్టం చేయడం జరిగింది. ఇలాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ను యూజ్ చేస్తా ఉన్నారు. ఇక్కడ మేడిగడ్డలో ఏముంది, తోకమట్ట బొందలగడ్డ ఏమున్నది అడిగని పోయారని చెప్పేసి చెప్పడంతో కాకుండా కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాదాన్ని వృధా చేయడమే కాకుండా పొంగిపోయినటువంటి బ్యారేజ్ ని ఇటు నీళ్లు నింపమని అడుగుతా ఉన్నారు. ఏ విధంగా నీళ్లు నింపాలో నీళ్లు నింపే బాధ్యత బీఆర్ఎస్ గా మీరే తీసుకోండి. ఏ విధంగా నింపితే అది సాధ్యమైతే ఎలా దాంట్లో నీళ్లు నింపుతారో మీరే చెప్పండి అని చెప్పేసి కేటీఆర్ అడిగిన దానికి ఈరోజు సభలో సమాధానం చెప్తూ మీరే ఎలా నింపుతారో నింపండి అని చెప్పేసి ఆ బాధ్యత మీరే తీసుకోండి అని రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. దీంతో నీళ్లు నింపితే ఆ బ్యారేజ్ మొత్తం కూలిపోయేట పరిస్థితి ఏర్పడింది. దాంతో పాటుగా ఒక్కసారిగా కింద ఉన్నటువంటి ముంపు గ్రామాలు, ఆదివాసీ పల్లెలు, గ్రామాలన్నీ కూడా కొట్టుకుపోయేటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. కానీ ఇది తెలిసి కూడా బీఆర్ఎస్ సభ్యులు కావాలని చెప్పేసి నీళ్లు నింపి రైతులకు నీరు వచ్చు కదా అంటే రైతులకు నీరు ఇచ్చే బాధ్యత కూడా దానికి సంబంధించినటువంటి ఎలా నింపాలో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో బ్యారేజ్ కుంగిపోయి కూలిపోయి ఉన్నటువంటి పరిస్థితిలో మరి నీళ్లు ఎలా నింపాలో ఆ బాధ్యతను మీరే తీసుకోండి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దీంతో ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఇటు హోంమంత్రి నువ్వు కాలేవు కూర్చోమని చెప్పేసి ఇటు శ్రీహరి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం బీఆర్ఎస్ మధ్యన కాంగ్రెస్ మధ్యన గొడవ జరిగింది. దీంతో ఇటు కేసీఆర్ చేసినటువంటి లాంగ్వేజ్ ను ఇక్కడ సభలో సభ్యులందరూ ప్రశ్నించడంతో ఇక్కడ బీఆర్ఎస్ కు మధ్యన కాంగ్రెస్ మధ్యన వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఇటు ముఖ్యమంత్రి పదజాలం పైన కూడా ఇటు బీఆర్ఎస్ సభ్యులైతే అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువురు సభ్యుల మధ్యన వాగ్వాదం చేసుకున్నటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ సభ్యులు కూడా దీనిపైన స్పందించడం జరిగింది. ఇలా సభలో నుండి పారిపోయారని చెప్పేసి చర్చ మేడిగడ్డపై కాళేశ్వరంపై చర్చిద్దాం అనుకుంటే సభలో ఉండకుండా పారిపోతున్నారని చెప్పేసి కాంగ్రెస్ సభ్యులు అయితే ఆరోపిస్తా ఉన్నారు. ముఖ్యమైనటువంటి అంశం పైన బడ్జెట్ పైన చర్చ జరుగుతూ ఉంటే బడ్జెట్ పైన చర్చించకుండా ఒకవైపు మేడిగడ్డ కట్టి ఒక పాపానికి ఒడిగట్టుకున్నటువంటి అంటే కూలిపోయి కుంగిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చి ప్రజాధనాన్ని వృధా చేసినటువంటి బీఆర్ఎస్ పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా తప్పైందని స్పష్టంగా ఒప్పుకోకుండా దీనికి సంబంధించినటువంటి దానిపైన బొందలగడ్డ ఉన్నది ఏమున్నదాడ మేడిగడ్డలో తోకమట్టుందని పోయిన చేసినటువంటి వ్యాఖ్యలను కూడా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. దీంతో ఇటు బీఆర్ఎస్ సభ్యులు అయితే సభ నుండి పారిపోయారని చెప్పేసి కూడా ఇటు చర్చించకుండా తప్పించుకోవడం కొరకు ఇలాంటి పనిచేసి వెళ్ళిపోయారని చెప్పేసి కూడా కాంగ్రెస్ సభ్యులు ఆరోపిస్తా ఉన్నారు. అయితే రాంబాబు, ఇప్పుడు చూసుకుంటే నిన్న మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించి పరిశీలన చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ అంశానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మేడిగడ్డ బ్యారేజ్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ? ఇప్పటికే డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించినటువంటి బృందము ఆరుగురు బృందం కూడా అక్కడ పర్యటించినటువంటి పరిస్థితి ఉంది. 23వ తారీఖు నుండి పోయిన నెల అంటే
26వ తారీఖు వరకు కూడా దీనిపైన డ్యామ్ సేఫ్టీ అధికారులు అయితే అక్కడ సందర్శించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా అనిల్ జైన్ నేతృత్వంలో చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆ అనిల్ జైన్ నేతృత్వంలో ఈ బృందం కూడా పరిశీలన చేసి ఇది మరమ్మతులు చేయడానికి పనికిరాదని చెప్పేసి పూర్తిగా పునర్నిర్మాణం చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ యొక్క డ్యామ్ ను మొత్తం కూడా పునర్నిర్మాణం చేసేటువంటి ప్రక్రియను చేపట్టాలని చెప్పి అది మరమ్మతులకు ఉపయోగంలోకి లేదు కాబట్టి టెక్నీషియన్స్ దానికి సంబంధించినటువంటి నిష్ణాతులు ఈ బ్యారేజ్లకు సంబంధించి డ్యామ్ల అంటే ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిపుణులు ఏ విధంగా చెప్తే ఆ రకంగా ముందుకెళ్తామని చెప్పి ఎస్పెషల్లీ మనం నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మన న్యూస్ ఛానల్ నుండి ఎస్పెషల్ గా అమ్మ న్యూస్ ఛానల్ నుండి ఈ ప్రశ్న కూడా అడగడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే సేమ్ ప్రశ్నకు సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. డ్యామ్ సేఫ్టీ అధికారులు ఏదైతే చెప్పారో నిపుణులు టెక్నీషియన్స్ ఏ విధంగా చెప్తే దాన్ని ఆ రకంగా ముందుకెళ్తాం. ఒకవైపు ఇటు బ్యారేజ్ కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉన్నది, ఒకవైపు బ్యారేజ్ కొట్టుకుపోతే ముందున్నటువంటి గ్రామాలన్నీ కూడా ముప్పు గ్రామాలు అయ్యేటట్టుంది. అక్కడ ఉన్నటువంటి గ్రామాలు మొత్తం కూడా నిరాశ్రయటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి దీని ద్వారా ఇటు ఇప్పటికే అఖిలపక్షం మొత్తం కూడా చూసిర్రు. ఇటు ఎంఐఎం సభ్యులు చూసారు, నిన్న సిపిఐ సభ్యులు చూసారు, కాంగ్రెస్ సభ్యులు చూశారు. ఇటు బీజేపీ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కుమ్మకే వీళ్ళిద్దరు కూడా రాకుండా రాబోయే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడానికి ఒక డ్రామా ఆడుతా ఉన్నారు. అందుకొరకే వీళ్ళు రాలేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఇటు అక్కడికి రాకుండానే ఇటు సిబిఐ విచారణ కానీ ఈ విచారణ కోరుతా ఉన్నారు. దీనికి సంబంధించి బీజేపీ సభ్యులు కోరుతా ఉన్నారు. మరొక వైపు బీఆర్ఎస్ అయితే అక్కడ ఏముందని చెప్పేసి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణ సమాజాన్ని అవమానపరిచింది, అదేవిధంగా ప్రభుత్వ ధనాన్ని వృధా చేసిందని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిపుణులు సూచన మేరకు డ్యామ్ సేఫ్టీ అధికారులు జలవనరుల శాఖ ఏ విధంగా చెప్తే ఆ ప్రాసెస్ లో ముందుకెళ్తామని చెప్పి రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.